చెప్తాను, అవి ఫాలో కండి, మీకు వీలైతే ఫాలో కండి. ఇవి వచ్చిందని మెంతులు వచ్చిందను ఒక 2 స్పూన్లు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టేయండి. ఆ తర్వాత పరగడుపున గన మెంతుల నీళ్ళు తాగితే గన మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా ఉంటుంది. 15 రోజులకు ఒకసారి ముందు జాగ్రత్తగా ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే గన మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది చూడండి, ఇలా ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తాయి మెంతుల నీళ్ళు. ఇవి తాగిన తర్వాత ఇన్ని మెంతులు పడేయడమా అనుకోవద్దండి, పడేసే అవసరం కూడా లేదు. ఈ మెంతులు నీళ్ళు తాగేసి వడగట్టేసి తాగేసిన తర్వాత ఆ మెంతులు మళ్ళీ ఒక స్టీల్ బాక్స్లోకి వేసి మూత పెట్టేయండి. అప్పుడు ఏమవుతుందంటే మరుసటి రోజుకి బాగా మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలు వచ్చిండేటివి ఇంకా బాగా వస్తాయి. మెంతాకు ఒక చిన్న పాటు తీసుకోండి, ఇట్లా ఆ మొలకలన్నీ ఇట్లా వేసేయండి, అంతే చక్కగా మెంతాకు వచ్చేస్తుంది. మనకు 15 రోజులకు ఒకసారి శుభ్రంగా మెంతాకు కూడా, వీటికి మనం ఏమి ఫర్టిలైజర్స్ వేయం కాబట్టి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. మెంతాకు 15 రోజులకు ఒకసారి మనం ఆకు తిన్నట్లు ఉంటుంది. ప్లస్ మెంతుల నీళ్ళు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఈ మెంతుల నీళ్ళు వచ్చిందను మెయిన్ మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించేసి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచి మెడిసిన్ ఇదైతే గన. తప్పకుండా డయాబెటిక్ ఉండే వాళ్ళు మాత్రం వారానికి ఒక్కసారి కంపల్సరిగా తాగుతూ ఉంటే గన మీకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ స్మాల్ టిప్ని ఫాలో కండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. చూడండి ఎంత బాగుందో మెంతాకు అయితే గన. నేను అంతే, ఎప్పుడన్నా మెంతుల నీళ్ళు తాగుతానే వెంటనే ఒక చిన్న పాట్లోకి అట్లా వేసేస్తాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెంతాకు ఇలా కట్ చేసుకోవడము, వండుకోవడము, తినేయడము, అంతే. ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనమంతా ఎడ్యుకేటెడ్స్ కదా ఫ్రెండ్స్, కాబట్టి మన హెల్త్కి ఏమేమి కావాలని మనకు తెలిసిపోతుంది అప్పుడే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో